ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 దశాబ్దాలుగా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆందోళన చేపడతా ఉన్నా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప శ్రీశైలం నీటి ముంపు బాధితుల యొక్క జీవన విధానం మారడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీ నెరవేరేటువంటి పరిస్థితి లేదు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది DDRC మీటింగ్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో తమ గోడు చెప్పుకోవడానికి కొంతమంది నీటి ముంపు బాధితులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసమని మీరు ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది? సార్, మేము యాక్చువల్గా అయితే 1980 సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు పొలాలు సర్వం కోల్పోయాము. నిల్వ నీడ లేని స్థితిలో చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకుతున్నాం సార్. ప్రభుత్వం 1983లో నీటి ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్లకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని జీవో 98 ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనలో భాగంగా మొదటి విడతగా 986 మందికి అవుట్సోర్సింగ్ లస్కర్ కూలీలుగా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ఆ తర్వాత 2000 కటాఫ్ డేట్ అని నిర్ణయించి ఆ మిగిలిన వారిని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. తర్వాత 2017లో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమారి ఎత్తిపోతల పథక ప్రారంభోత్సవ సమయంలో ముంపు బాధితుల గోడు విని ఆయననే స్వయంగా 2000 నుంచి 2005 కటాఫ్ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తూ సీఎం గారే స్వయంగా అస్యూరెన్స్ లెటర్ ఇచ్చి కలెక్టర్ గారిని వీరిని పరిగణలోకి తీసుకోండి, వీళ్ళని పరిశీలించి న్యాయం చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత కలెక్టర్ గారు ఒక త్రిసభ్య కమిటీని నిర్ణయించి కలెక్టర్ గారు, ఎస్సీ గారు, సిఈ గారు ముగ్గురు కలిసి 674 కుటుంబాలను ముంపు బాధిత కుటుంబాలుగా నిర్ణయించి వాళ్ళని అందరినీ న్యాయం చేయాలని చెప్పేసి అమరావతికి ఫైల్ పంపడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఆ ఫైలు ఇంతవరకు ఫైనాన్స్ అప్రూవల్ కాకుండా అక్కడే పెండింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిలబడిపోయింది సార్. గత నెల ఎన్నోసార్లు మేము మంత్రి గారిని తర్వాత అనేక రకాలుగా మేము దీక్షా సమయాలు ఇవన్నీ చేస్తూ మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం సార్. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ సమయంలో బహిరంగ హామీ ఇచ్చాడు నందికొట్కూరులో. అలాగే లోకేష్ సార్ గారు కూడా నందికొట్కూరులో యువగలం పాదయాత్ర సమయంలో వీళ్ళకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళను విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి ప్రకటన చేశారు. తర్వాత 2019లో ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నందికొట్కూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కూడా వీళ్ళను ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళని ఆదుకుంటామని చెప్పేసి పార్టీ తరఫున మేము న్యాయం చేస్తామని ఆయన కూడా ప్రకటించారు. వాళ్ళు ముగ్గురు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు సార్. మేము గత నెల 11వ తారీఖు 3వ నెలన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు సార్ని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తన స్వయంగా సంతకం చేసి వీళ్ళకి ఫైనాన్స్ అప్రూవల్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోమని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ప్రకారం మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. దయచేసి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అధికారులను వాళ్ళతో మాట్లాడి మాకు త్వరితగతిన న్యాయం చేసి త్వరలోనే విధుల్లోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటికి 18 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అనేక మంది వయసు రీత్యా రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. దయచేసి దీనికి కొత్త బడ్జెట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది డిస్ప్లేస్డ్ పర్సన్ కోటా కింద రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని తీసుకుంటారు కనుక కొత్త బడ్జెట్తో పని లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే మీరు చెప్పండి, అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులది త్యాగం అన్నారు. మరి మీరు శ్రీశైలం డ్యామ్ కోసం ఇచ్చినటువంటి భూములు ఏమని చెప్పాలి? మీ త్యాగం సార్, మేము అంతకన్నా త్యాగం చేసామని మేము చెప్పగలం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు సింగిల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయినప్పటికీ కూడా మేమిచ్చిన ఆ భూముల విలువ వలన రాష్ట్రమంతా వెలుగులో ఉంది, మేము చీకట్లో ఉన్నాము. దాదాపు సంవత్సరానికి 1750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. చెన్నై వరకు సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా వెలుగులో ఉన్నారంటే మేమే కారణం. కానీ మేము చీకట్లో బతుకుతున్నాం. మాకు అవుట్సోర్సింగ్ లస్కర్ దినసరి కూలీలుగా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి వాళ్ళు హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సార్ హామీ ఇచ్చాడు, లోకేష్ సార్ హామీ ఇచ్చారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కనుక వాళ్ళ హామీని నెరవేర్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మీరు పంట పొలాలు ప్రాజెక్టుకి ఇచ్చారు, మీ జీవితాలు మాత్రం చీకట్లో ఉండిపోవడానికి కారణం అంటే అధికారులు కానీ తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సరైన సకాలంలో స్పందించి మాకు న్యాయం చేయకపోవడం వల్లనే మేము ఇంకా చీకట్లోనే బతుకుతున్నామని ఖచ్చితంగా చెప్పగలను సార్. సరే, మీకు ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం లేదు సార్. ఇప్పుడు మాకు శ్రీశైలం ప్రాజెక్ట్ కింద 15/4/1996లో జీవో వచ్చింది సార్. ఆ జీవో ప్రకారం ఏమైనా జరిగిందంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ
మేము యాక్చువల్గా అయితే అప్లికేషన్లో 2005లో పెట్టుకున్నాము, 2002లో పెట్టుకున్నాము. కానీ అప్పుడు కిరణ్ కుమార్ ప్రభుత్వంలో 2000 సంవత్సరం వరకే కట్ ఆఫ్ డేట్ అనేది ప్రకటించడం జరిగింది సార్. కాకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ కింద ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని ఒకటి ఉంది సార్ రూలు. కానీ 2000 వరకే ఎందుకు కట్ ఆఫ్ డేట్ పెట్టాల్సి వచ్చింది అంటే తర్వాత కూడా బాధితులు ఉన్నారు కదా, ఎందుకు అప్పుడు పెట్టాల్సి వచ్చింది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి 2017లో ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మాకు 674 జాబితా అనేది తయారైంది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వలన మాకు ఆ ఫైల్ అనేది అట్టే మరుగున పడింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వల్ల కొంచెం ఆశలు చిగురించాయి, ఏదైనా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాం సార్. మొత్తంగా చూసుకుంటే దశాబ్దాల తరబడిగా మేము త్యాగం చేశాము. శ్రీశైలం ప్రాజెక్టులో మా యొక్క భూములన్నీ కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మా కుటుంబాలకి న్యాయం చేసేందుకు మాత్రం పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణమే ఈ నీటి ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ DDRC సమావేశంలో వచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ వైపుగా నిర్ణయం తీసుకోవాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.